అందరికీ నమస్కారం. ఈరోజు మనం పూణేలో ఉన్న అష్ట వినాయకుల్ని సందర్శించుకోవడానికి బయలుదేరుతున్నాం. పూణేలో చాలా మహిమ కలిగిన ఈ 8 గణపతి దేవాలయాలను మనం ఎలా సందర్శించుకోవాలి, ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎలా వెళ్ళాలి, ఏ ట్రావెల్స్ బాగుంటుంది, ఇవన్నీ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఈరోజు మనం మహారాష్ట్రలో ఉన్న అష్ట వినాయకుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మొదటగా మనం మోర్గాంలో ఉన్న మైరేశ్వర్ గణపతిని సందర్శించుకుంటున్నాం. నాతో పాటు మీరు కూడా సందర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అష్టవినాయక అనేది సంస్కృత పదం, అంటే 8 గణేశులు. అష్టవినాయక యాత్ర 8 హిందూ దేవాలయాల తీర్థయాత్రను సూచిస్తుంది. ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండే గణేశుడి ప్రతి మూర్తి రూపం మరియు అతని తొండం ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఈ 8 దేవాలయాలలో 6 పూణేలో మరియు 2 రాయ్గఢ్ జిల్లాలోని ఉంటాయి. పూణే నుండి అష్టవినాయక యాత్రకు రాధాకృష్ణ ట్రావెల్స్ ద్వారా మనం బయలుదేరుతున్నాము. ఒక మనిషికి 3,000 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మొదటి రోజు మనకి మోర్గాం, సిద్దిటెక్, తేహూర్, రాంజన్గావ్, ఓజోర్ ఇలా 5 దేవాలయాలు సందర్శించుకుంటాం. రెండవ రోజు మనం లేనియాద్రి, పాలి, మాహడ్లో ఉన్న వరద వినాయకుడిని సందర్శించుకుంటాం. వీటితో పాటు మనకి వడ్గాంలో ఉన్న అర్ధపీఠ్ మయూరేశ్వర్ దర్శనం కూడా జరుగుతుంది. ఈ ట్రావెల్స్ వాళ్ళు శనివారం ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి అన్లిమిటెడ్ డిన్నర్ ఇప్పిస్తారు. ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అన్లిమిటెడ్ లంచ్ ఇప్పిస్తారు మనకి. ఆదివారం రాత్రి 10:30కి మనకి శివాజీనగర్లో డ్రాప్ చేస్తారు. మొదటగా మనం మోర్గాంలో ఉన్న మైరేశ్వర్ దేవాలయానికి వెళ్తున్నామండి. ఈ దేవాలయం దగ్గర కొబ్బరికాయ కొనుక్కొని అష్టవినాయక యాత్రకు వచ్చామని ప్రతి దేవాలయంలో చెప్పమన్నారు మా గైడు. అలా చెప్పితే మనం తీసుకుని వెళ్ళిన కొబ్బరికాయని దేవుని పాదాల దగ్గర పెట్టి మళ్ళీ తిరిగి మనకే ఇస్తారు. మనం వెళ్ళే ప్రతి దేవాలయంకి దాని హిస్టరీ చెప్తారు మా గైడ్ ముందుగా. తర్వాత మనం దేవాలయంకి వెళ్తాము. దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఇలా అష్టవినాయక యాత్ర అంటే వాళ్ళు కొబ్బరికాయని ఇచ్చేశారు. మళ్ళా 8 గుళ్ళు తిరిగిన తర్వాత మేము ఇంటికి ఆ కొబ్బరికాయని తీసుకొచ్చి ఒకరోజు ఏమీ చెయ్యొద్దన్నారు. రెండవ రోజు దాన్ని కొట్టి నైవేద్యం చేసుకొని తినమని చెప్పారు. బయట వాళ్ళకు కూడా పంచమని చెప్పారు. దేవాలయంకి వెళ్ళే ముందు మనకి ఆ దేవాలయ చరిత్రను మన గైడ్ మనకి చెప్తారు. युद्धामध्ये सिद्धू नावाचा राक्षस होता, त्यांचा या ठिकाणी पडाव झाला आणि सर्वांचं जे हे होतं. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అష్ట వినాయకుల్లో మోర్గావ్లో ఉన్న మైరేశ్వర్ గణపతిని సందర్శించుకుంటున్నాం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే నంది. మనకి ఏ వినాయక టెంపుల్లోని నంది ఉండదండి. ఇక్కడ ఈ దేవాలయంలో మనం నందిని దర్శించుకుంటాం. అండ్ ఇక్కడ స్వామివారి కళ్ళల్లో డైమండ్స్ ఉంటాయి. ఇంత అదృష్టాన్ని స్వామివారు మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ ట్రావెల్స్ వాళ్ళు మేము వెళ్ళగానే మాకు ఒక క్యాప్ అయితే ఇచ్చారు, పింక్ కలర్ది, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ బస్ దిగేటప్పుడే మనకి టైం చెప్పారు. ఈ టైం లోపల వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అని, ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దు అని. పూణేలో 65 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ వినాయకుని దేవాలయం ఉంటుంది. ఇక్కడ గణేశుడు మూషిక వాహనంపై కాకుండా నెమలిని ఆసనంగా చేసుకుని ఉంటారు. అందుకనే ఈ గణేశుడిని మయూరేశ్వరుడు అని పిలుస్తారు. గణేశుడి పక్కన ఆయన భార్యలైన సిద్ధి, బుద్ధి విగ్రహాలు కూడా మనకి దర్శనం ఇస్తాయి. ఈ క్షేత్రంలో వినాయక చవితితో పాటు విజయదశమి వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈరోజు మనం అష్ట వినాయకుల్లో సిద్దిటెక్లో ఉన్న సిద్ధి వినాయకుని సందర్శించుకుంటున్నాం. ఈ అష్ట వినాయకులన్నింటిలోని స్వామివారికి ఎడమ వైపు ఉంటుంది తొండం, కానీ ఈ దేవాలయంలో మాత్రం కుడివైపు ఉంటుంది. ఇది ఈ దేవాలయం ప్రత్యేకత. సిద్ధి వినాయకుడి ఆలయం పూణే నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిటెక్ గ్రామంలో ఉంటుంది. ఈ గర్భగుడిని ఇండోర్కి చెందిన మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించారు.
వినాయకుడి వరం వలన కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ధి క్షేత్రం అయినది. ఈ ఆలయం ఎత్తైన కొండపై ఉంటుంది. స్వయంభూగా భావించే గణేశుడి విగ్రహానికి ఇరువైపులా సిద్ధి బుద్ధి దేవతలు ఉంటారు. మిగతా క్షేత్రాలలోని విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ స్వామివారి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దేవాలయ చరిత్రను ఇక్కడ ఉన్న ఒక భక్తుని మాటల్లో విందాం. हम लोग सिद्धिटेक के सिद्धिविनायक मंदिर में पहुँचे हैं और मेरा पूरा नाम है गजानन पुरोहित जी। ये मंदिर में मेरी 8वीं पीढ़ी चालू है। तो गणेश जी की दो शब्द आपको कथा यानी जानकारी बताता हूँ और सुनो। जब पूरे पृथ्वी पे मधु और कैटभ ये दो दैत्य का प्राबल्य यानी युद्ध मच गया था, तब भगवान विष्णु ने यहाँ पहाड़ी पे अनुष्ठान किया, इसीलिए ये गांव का नाम सिद्धटेक हो गया। भगवान विष्णु को सिद्धि प्राप्त होकर गणेश जी प्रकट हो गए, इसीलिए ये गणेश जी का नाम सिद्धिविनायक है। अष्टविनायक में एक ही गणेश जी ऐसे हैं जिनकी सोन राइट यानी उजवे साइड में है। इनके आँख में पानी और नाभि जिसको बिंदु बोलते हैं, इसमें हीरा यानी डायमंड है, लेकिन हर महीने सिंदूर चढ़ाया जाता है, इसी वजह से वो आपको दिखाई नहीं देती। मूर्ति जहाँ पे ये मंदिर किसने बनवाया मालूम नहीं। हम लोग जहाँ दर्शन के लिए जाते हैं वो मंदिर अहिल्याबाई होलकर ने बनाया। यहाँ सुबह 6 बजे पहली पूजा होती है, दोपहर 12 बजे महापूजा होती है, शाम को 8 बजे तीसरी पूजा होती है, रात 9 बजे मंदिर का आखिरी आरती होकर पूरा मंदिर बंद हो जाता है। फिर किसी हालत में दूसरे दिन सुबह 6 बजे तक मंदिर खुलता नहीं। जितना जानकारी था आपको दे दिया है। जय गणेश। జై గణేష్. ఈ దేవాలయంలో మన చేతుల మీదుగా స్వామివారికి హారతినిప్పిస్తారు. ఈ దేవాలయం దగ్గరే మనకి మధ్యాహ్నం భోజనాన్ని ట్రావెల్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పేయూరులో ఉన్న చింతామణి గణపతిని సందర్శించుకుంటున్నాం. షోలాపూర్ పూణే మార్గంలో ధూర్ గ్రామంలో గణేశుడు చింతామణి గణపతిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో వినాయకుడు చింతామణి అనే పేరుతో పూజిస్తారు. ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి భక్తితో కొలిస్తే వారి చింతల నుండి విముక్తి చేస్తాడు అని భక్తుల నమ్మకం. గణేశుని దర్శనం అయి బయటికి రాగానే మనకి ఒక శివాలయం కూడా ఉందండి. ఇప్పుడు ఆ శివాలయాన్ని దర్శించుకుందాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అష్టవినాయకుల్లో రాంజన్గావ్లో ఉన్న మహాగణపతి దేవాలయాన్ని సందర్శించుకుంటున్నాం. ఈ దేవాలయంలో ఫ్రీ దర్శనంలో మేము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మాకు ఒక 1 అవర్ పట్టిందండి స్వామివారి దర్శనానికి. ఈ దేవాలయంలో సిద్ధి బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన రాంజన్గావ్ వినాయకుడు మహాగణపతిగా పిలుస్తారు. శివుడు విఘ్నాధిపతి అయిన తన కుమారుణ్ణి ఆవాహన చేసి అనంతరం త్రిపురాసురుని సంహరించాడని భక్తుల నమ్మకం. తన విజయానికి కారణమైన వినాయకుడి విగ్రహాన్ని
శంకరుడే స్వయంగా ప్రతిష్ఠించాడని గణేష్ పురాణం చెబుతుంది. ఇక్కడ వినాయకుడి విగ్రహానికి 10 తొండాలు 20 చేతులు ఉంటాయని భక్తులు చెప్తున్నారు. ఈ దేవాలయం గోడలపైన ఎంతో అందంగా అలంకరించిన చిత్రాలు ఉన్నాయి. వీటిని చూస్తే మనకి దేవాలయ చరిత్ర తెలుస్తుంది. వినాయకుని దర్శనం అయి బయటికి రాగానే మనకి ఒక శివాలయం ఉంటుంది. ఇప్పుడు ఆ శివాలయాన్ని సందర్శించుకుందాం. మనం వెళ్ళిన అష్టవినాయకుల దేవాలయాలలో ఇలా మనకి మార్గాన్ని చూపించే ఒక మ్యాప్ ఉంటుందండి. ఏ దేవాలయం నుంచి ఎలా వెళ్ళాలి, ఎంత టైంలో చేరుకుంటాము అనేది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అష్టవినాయకులు ఓజోర్లో ఉన్న విఘ్నహర్ దేవాలయాన్ని సందర్శించుకుంటున్నాం. పూణే నుండి 95 కిలోమీటర్ల దూరంలో పూణే నాసిక్ హైవే వెళ్తున్న దారిలో ఓజోర్ పట్టణంలో కుకాడి నది ఒడ్డున ఉంది ఈ దేవాలయం. ఈ ఆలయం అన్ని వైపులా ఎత్తైన రాతి గోడలతో కప్పబడి ఉంటుంది. శిఖరం బంగారంతో ఉంటుంది. విగ్రహం తూర్పు ముఖంగా ఉండి భక్తులతో పూజలను అందుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో ఈ దేవాలయం. చాలామంది భక్తులు గుడిలోకి ఎంటర్ అవగానే డైరెక్ట్గా ఇలా ముఖ దర్శనం చేసుకుంటారండి. దూరం నుంచి గర్భగుడిలోకి వెళ్ళే దర్శనం చేయాలి అంటే లైన్లన్నీ తిరగాలండి. దర్శనమై బయటికి రాగానే ఇలా గోడపైన కాయిన్స్ని అతికిస్తున్నారు. మీకు ఎవరికైనా ఎందుకు ఇలా అతికిస్తున్నారు అనేది తెలిస్తే మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. టెంపుల్ బయట మనకి గార్డెన్ ఉంటుంది. దానికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది వెళ్ళాలి అనుకుంటే. ఇప్పుడు మనల్ని ట్రావెల్స్ వాళ్ళు అన్లిమిటెడ్ డిన్నర్ తీసుకువెళ్తున్నారండి. ఫుడ్ అయితే టేస్ట్గానే ఉంది. ఎంత కావాలంటే అంత పెట్టుకొని తినొచ్చు. డిన్నర్ అయ్యాక అందరికీ రూమ్ తీసుకొని వెళ్ళారండి. మేము ఎక్స్ట్రా అమౌంట్ పే చేసాం. పర్ పర్సన్ 300 రూపీస్ స్పెషల్ రూమ్ తీసుకున్నాము. సండే మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఉప్మా కానీ, పోహా కానీ, మిషాల్ పావ్ కానీ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అష్టవినాయకుల్లో లోనాద్రిలో ఉన్న అష్టవినాయకుడిని సందర్శించుకోవడానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా రండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. 350 స్టెప్స్ ఎక్కితే మనం టెంపుల్కి రీచ్ అవుతాం. ఈ నేచర్ చూడండి ఎంత బాగుందో. ఎంజాయ్ చేయండి.
దగ్గర బయట భక్తులు ఎంత వెయిట్ చేస్తున్నారో ఇక్కడ అందరూని. ఇక్కడ 7:30కి ఓపెన్ చేస్తారంటండి గేటు. అంతవరకు ఇలా భక్తులందరూ వెయిట్ చేస్తారు. తర్వాత స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మోరియా మోరియా. టెంపుల్ ఓపెన్ చేయగానే మనం వెళ్ళామనుకోండి, ఇక్కడ టికెట్ ఛార్జ్ చేయరు. 9 తర్వాత నుంచి 25 రూపీస్ పర్ పర్సన్కి తీసుకుంటారు. పైన బౌద్ధ గృహాలలో మనకి వినాయకుడు ఉంటారు. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. క్లైమేట్ మెల్లగా చేంజ్ అయిపోయింది, వర్షం పడుతుంది అన్నట్టు. ఈ అష్టవినాయకులకి వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది, చూస్తున్నారా అంటే ఎంత క్రౌడ్గా ఉందో ఓపెన్ అవగానే. ఇక్కడ ఒక్కొక్క స్టెప్ చాలా పెద్దవిగా ఉన్నాయండి, కొద్దిగా నడవడం కష్టంగానే ఉంది. ఎవరైతే నడవలేరో వాళ్ళ కోసం పాల్కీ ఉందండి. మనం పాల్కీని బుక్ చేసుకున్నాము అంటే పైకి తీసుకుని వెళ్ళి అక్కడ దర్శనం అయ్యాక మళ్ళీ తిరిగి కిందకి డ్రాప్ చేయడానికి పర్ పర్సన్కి 1500 ఛార్జ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ వర్షం పడుతుంది. ఇది చాలా అడ్వెంచరస్ ట్రిప్ అనుకోండి ఉన్న అష్టవినాయకుల్లోని. చూస్తున్నారా వర్షంలో కూడా జనాలు. ఎర్లీ మార్నింగ్ ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళడం చాలా పీస్ఫుల్గా ఉంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాల్సిందే. చాలా చాలా బాగుంది. ఇంకా ఒక 20 స్టెప్స్ ఎక్కాలి అని అనగానే మంకీస్ వచ్చాయండి పరిగెట్టుకుంటూ. చాలా భయం వేసింది ఒక్కసారిగా. ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా మంచి పెద్ద బ్యాగ్ తెచ్చుకోండి, కోతులు అన్నీ లాక్కొని వెళ్ళిపోతున్నాయి. మేమైతే వాటర్ బాటిల్ ప్రతి టెంపుల్కి తీసుకువెళ్తున్న ఒక కొబ్బరికాయ మాత్రమే మా చేతిలో ఉందండి. అయినా ఆ మంకీస్ ఏంటంటే ఫాస్ట్గా వచ్చి చేతిలో ఉన్న బ్యాగ్ లాగేసుకొని అందులో ఉన్నవన్నీ తీసేస్తున్నాయి. ఇక్కడ మాత్రం కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మంకీ చూడండి ఎంత చక్కగా వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసుకొని నీళ్ళు తాగుతుందో. ఎవరైతే పాల్కీలో వస్తారో పాల్కీలు ఇక్కడ డ్రాప్ చేసేస్తాయండి. ఇక్కడి నుంచి ఒక 10 స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి టెంపుల్కి. ఆ 10 స్టెప్స్ మనం వెళ్ళాలి. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ మెడిటేషన్ చేసుకునే ప్లేస్ అండి. ఈ బౌద్ధ గృహంలో మెడిటేషన్ చేసే ప్లేస్. ఇక్కడ స్టెప్స్ అన్నీ చాలా ఎత్తుగా ఉన్నాయి. ఫైనల్లీ 350 స్టెప్స్ ఎక్కి మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. పూణే నుండి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజాత్మ దేవాలయం దర్శనం కొంచెం కష్టం. ఈ దేవాలయం బౌద్ధ గృహల లోపల పర్వతంపై ఉంటుంది. ఈ గృహల్నే
గణేష్ గృహలు అని కూడా అంటారు. ఎత్తైన కొండ మీద ఒక గృహలో కొలువైన గిరిజాత్ముని దర్శించుకోవాలంటే 350 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పిల్లలు వయసులో ఉన్నవారు చురుగ్గా ఎక్కొచ్చు కానీ పెద్దవాళ్ళకు కష్టమే. అలాంటి వారి కోసం డోలీ ఏర్పాటు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న విగ్రహం ప్రత్యేక విగ్రహం కాదు, గృహ యొక్క రాతి గోడపై చెక్కబడి ఉంటుంది. విగ్రహం యొక్క ఒక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది. హెచ్చు తక్కువలతో చిత్రంగా ఉంటుంది. ఇక్కడ విగ్రహాన్ని గిరిజాత్మజుడు అంటారు. గిరిజాత్మజుడు అంటే పార్వతీ కుమారుడు అని అర్థం. ఈ గృహంలోకి వెళ్ళాక మనకి లైటింగ్ ఏం లేదండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, లోపల కొద్దిగా చీకటిగానే ఉంది. ఈ యాత్రలో భాగంగా మాకు ట్రావెల్ గైడ్ అద్దెపీఠ్ వినాయకుడు అని చెప్పేసి ఈ టెంపుల్కి తీసుకొచ్చారండి. ఇది అష్టవినాయకుల్లో ఒకటి కాదు, అద్దెపీఠ్ వినాయకుడు. ఇక్కడ ఒక 50 మెట్లు అయితే ఉన్నాయండి. ఈ 50 మెట్లు ఎక్కి మనం దేవుని దర్శించుకుందాం. ఇక్కడ ఈ దేవాలయం యొక్క చరిత్ర కూడా రాసి ఉంది. ఇక్కడైతే ఎన్ని గంటలు ఉన్నాయి? ఇప్పుడు మనం అద్దెపీఠ్ గణపతికి వెళ్తున్నాం. అష్టవినాయకులతో పాటు ఈ టెంపుల్కి కూడా మనం వచ్చాం. ఇక్కడ మా బస్లో ఉన్న వాళ్ళందరి చేత హారతి ఇప్పించారు ఈ టెంపుల్లోని. ట్రావెల్స్ వాళ్ళే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. మధ్యాహ్నం లంచ్ అది అన్లిమిటెడ్, ఎంత కావాలన్నా తినొచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అష్టవినాయకుల్లో పాలిలో ఉన్న బల్లాలేశ్వర దేవాలయాన్ని సందర్శించుకుంటున్నాం. పూణేకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలి క్షేత్రంలో వెలిసిన స్వామి బల్లాలేశ్వరుడు. బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతి అని అర్థం. బల్లాల అనే పరమ భక్తికి మెచ్చిన బ్రాహ్మణ రూపంలో గణపతి ప్రత్యక్షమయ్యారని భక్తుల విశ్వాసం. భక్తుడు పేరుతోనే పిలువబడే ఏకైక వినాయకుడు బల్లాలేశ్వరుడు.
తూర్పు ముఖంగా వెలిసిన బల్లాలేశ్వరుడి విగ్రహంపై దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడటం విశేషం. దర్శనమై గర్భగుడి నుంచి బయటికి వచ్చాక ఇలా స్వామివారిని ఎంతసేపు అయినా మనం చూడొచ్చు ఇక్కడ కూర్చొని. టెంపుల్ బయటికి వస్తే మనకి చిన్న కోనేరు ఉంటుంది చూడండి. అష్టవినాయకులలో 8వ దేవాలయం వరద వినాయకుడి దేవాలయాన్ని ఇప్పుడు మనం సందర్శించుకుంటున్నాం. పూణే నుండి 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం మాహడ్ గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామి వరద వినాయకుడుగా భక్తులతో పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ గణేశుడి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. దేవాలయానికి ఆనుకున్న ఉన్న సరస్సులోని గణేశుడి విగ్రహం బయటపడినట్లు స్థల పురాణం. ఈ స్వామివారి గర్భగుడిలోని దీపం నందదీప్ అంటారు. 1892 నుండి వెలుగుతూనే ఉందని భక్తులు చెప్తున్నారు. ఈ దేవాలయంకి వెళ్ళేటప్పుడు మా గైడ్ మాకు పూలదండ కొనుక్కోమన్నారు. కొనుక్కొని మేము దేవాలయం లోపలికి వెళ్ళాము. గర్భగుడిలో స్వామివారిని తాకి మన చేతులతో దండ వేసే అదృష్టాన్ని దేవాలయం కల్పిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా 2 రోజుల్లో మేము అష్టవినాయక యాత్రని పూర్తి చేశాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల నా నెక్స్ట్ వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.